తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ చార్మినార్ వద్ద ఓ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. FSSAI లైసెన్స్ లేకుండా నిషేధిత కృత్రిమ ఆహార రంగులు వినియోగిస్తూ గోదాంను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పాడైన వంట నూనెను పదే పదే వాడుతున్నట్లు పేర్కొన్నారు. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనె స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ, నిల్వ చేస్తున్న ఇద్దరిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద ఆహారంపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ 8712661212 నెంబర్కు కాల్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద ఓ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. FSSAI లైసెన్స్ లేకుండా నిషేధిత కృత్రిమ ఆహార రంగులు వినియోగిస్తూ గోదాంను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పాడైన వంట నూనెను పదే పదే వాడుతున్నట్లు పేర్కొన్నారు. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనె స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ, నిల్వ చేస్తున్న ఇద్దరిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద ఆహారంపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ 8712661212 నెంబర్కు కాల్ చేయాలని, విజ్ఞప్తి చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి రమేష్, అక్కడ హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో ఒక గోదాంపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారాన్ని పూర్తిగా నిర్మూలించడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా ఎక్స్పాస్ట్ అని చెప్పి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే ఏర్పాటు చేసిన అనంతరం కూడా అధికారులు పెద్ద ఎత్తున నకిలీ ఆహార పదార్థాల నిర్వాహకులకు సంబంధించి గోదాములు కానీ, తర్వాత నిల్వ చేసిన వాటి హోటళ్లు కానీ ఏకకాలంలో కూడా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున వారిని ఆహార పదార్థాలతో పాటు వారిని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ తాజాగా చార్మినార్ లోని ఒక అనుమతి లేకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పైన కూడా ఎక్స్పాస్ట్ అధికారులు దాడులు అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో కల్తీ ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంట్లోనే అనుమతి లేకుండానే, తర్వాత శుభ్రం లేని, తర్వాత కల్తీ ఆహారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దీంట్లో నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రంగులకు సంబంధించి కూడా వివిధ రంగులు అంటే ఆకర్షించే విధంగా ఆహార పదార్థాలను ఆకర్షించే మాత్రమే ఈ రంగులు నిర్వహిస్తున్నట్టుంది. అది కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కూడా లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు అయితే తెలుస్తున్నారు. దీంట్లో కృత్రిమ ఆహార రంగులతో పాటు తర్వాత ఇతర హానికర సంబంధించిన వాటిని కూడా అధికారులు వాళ్ళు నిర్వాహకులు నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. సుమారు 110 కిలోల సంబంధించిన ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన చికెన్ ను అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా 6 టన్నుల వంట నూనెను కూడా క్యాన్లకు సంబంధించిన వాటిని కూడా స్వాధీనం చేస్తున్నారు. దీంతో పాటు కృత్రిమ రసాయన సంబంధించి ఆహార రంగులు ఏవైతే వాడుతున్నారో వాటిని కూడా అధికారులతో స్వాధీనం చేస్తున్నారు. అయితే ఇవి ప్రజలు ఎవరన్నా తిన్నట్లయితే ఖచ్చితంగా వారికి అనారోగ్యం పాలు కావాల్సిందని చెప్పి కూడా అధికారుల దర్యాప్తులు అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఇలాంటి తరహాలో కూడా హైదరాబాద్ నగరంలో నిన్న పన్నీర్ కానీ, ఈ రోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి సంబంధించి చికెన్ తో పాటు ఇతర నిషేధిత రంగులను కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి దాంతో పాటు మిగతా వాటిలో ఎవరన్నా ఇలాంటి నకిలీ కల్తీకి సంబంధించిన ఆహారం తయారు చేస్తున్నారు కానీ వారి దృష్టికి ఎవరైనా ప్రజల దృష్టికి వచ్చినట్లయితే వెంటనే ఇప్పటికే ఎక్స్పాస్ట్ సంబంధించి ఒక నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కల్తీ ఆహారం విచ్చలవిడిగా పెరిగిపోవడం ఒక ఆహార పదార్థమే కాకుండా ఇతర ఆహార పదార్థాలు అన్ని కాకుండా మొత్తం కూడా ఈ కల్తీ ఆహారం పెరిగిపోతున్న నేపథ్యంలో దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్స్పాస్ట్ అధికారులు ఎక్కడైతే సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి దాడులు నిర్వహించి కల్తీ ఆహారం నిర్వహిస్తున్న నిర్వాహకులు కానీ గోదాము సంబంధించిన వాటిని సీజ్ చేసి పోలీసులు వాళ్ళపై అయితే కేసులు నమోదైతే చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరైనా సమాచారం వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం కూడా ఎక్స్పాస్ట్ అధికారులతో కోరుతున్నారు. మనం ఈ మధ్యకాలం చూస్తుంటే ఆహార కల్తీపై అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనిపై FSSAI సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఇప్పటికే అంటే ఇటు ఎక్స్పర్ట్స్ అధికారులతో పాటు తర్వాత ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే ఆ దాడులు నిర్వహించే సమయంలోనే దానికి ఫుడ్ సేఫ్టీ నుంచి అనుమతులు ఉన్నాయా లేదా అనేది కూడా సమగ్రంగా ఇటు పోలీసు అధికారులు తర్వాత ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారుల సమయంతో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాంటి అనుమతి లేకుండా ఎవరైతే నిర్ణయించినట్లయితే వాటిని వెంబడి సీజ్ చేయడం కానీ తర్వాత నిర్వాహకుల పైన కూడా కేసు నమోదు చేసి వారికి జైలు పంపించడం కానీ ఇలాంటి ఘటనలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా మరింత విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ తో పాటు తర్వాత ఎక్స్పర్ట్స్ అధికారులు అయితే దాడులు నిర్వహించే సైతం ముందుకైతే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నగరంలో అల్లం పేస్ట్ తర్వాత పన్నీరు తర్వాత ఇలాంటి ఆహార నిషేధిత రంగులతో పాటు ఆహార తయారు చేస్తున్న వాటిపైన కూడా దాడులు నిర్వహిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో సమయంతో కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఎక్స్పర్ట్స్ అధికారుల సమయంతో కూడా సమాచారం అందుకున్న నకిలీ ఆహార పదార్థాలు ఎక్కడ తయారు చేసినా గానీ ఎక్కడ విక్రయాలు నిర్వహించినా గానీ అక్కడికి వెళ్లి దాడులు నిర్వహించి వారిపైన కూడా ఆధారాలతో సహా అక్కడ పట్టుకున్న తర్వాత వారిపై కేసులు నమోదు చేసి వారిని కూడా జైలు పంపించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం అయితే వెళ్ళింది. ఓకే రమేష్, ఇక చార్మినార్ అంటే అది పర్యాటక ప్రాంతం, ఇక్కడ మరి ఈ గోదాం పైనే దాడులు నిర్వహించారా ఇంకేమైనా ఇతర వాటిపై కూడా ఈ దాడులు జరిగినాయా? ఎందుకంటే సమాచారం ఆధారంగానే చాలా పత్ర ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇక్కడ నిర్వహిస్తున్న చికెన్ సంబంధించి కానీ ఇతర ఆహార పదార్థాలు కూడా అక్కడికి అన్ని కూడా కల్తీగా ఉన్నాయని చెప్పి కూడా సమాచారం అందతో దానికి ఒక్క మాత్రం గోదాం సెంటర్ తో పాటు దాన్ని నిర్వహిస్తున్న దుకాణం ఎక్కడైతే నిర్వహించడం జరిగిందో అక్కడికైతే వెళ్లి ఎక్స్పర్ట్స్ అధికారులు తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు నిర్వహించడం జరిగింది. మరి మిగతా వాటికి సంబంధించి కూడా తనిఖీలు అంటే సమాచారం ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్లి దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క గోదాం కాడికైతే ఈ రోజు అధికారులు పక్కా సమాచారంతో అయితే నకిలీ ఆహార పదార్థాలు తయారు చేయడంతో పాటు వీటిని అక్రమంగా అశుభ్రంగా తర్వాత నిల్వ ఉంచడం గోదాం సంబంధించి కూడా శుభ్రత లేకుండా ఇతర వంట నూనె కూడా దానికి సంబంధించి వంట నూనె కూడా పదే కాల్చడం తర్వాత అదే వంట నూనె మళ్ళీ వినియోగించడంతో కూడా కొంతవరకు అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పి కూడా వాటిని అయితే గుర్తించి జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటిని ఎవరైనా కల్తీ ఆహారం జరుగుతుందని సమాచారం ఇస్తే ఖచ్చితంగా వాటిపై దాడులు అయితే నిర్వహిస్తున్నారని కేవలం ఈ రోజు చార్మినార్ జరిగిన దాడులు మాత్రం కేవలం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో మాత్రమే ఈ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. చూడాలి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నిర్వహించిన దాడులు భాగంగా మిగతా వాటిలో ఏదైనా గుర్తించి నోటీసులు ఇవ్వడమా లేదా వారిపై కూడా ఏకకాలం దాడులు నిర్వహించి వారిని గుర్తించి వారిపై కూడా ఏమైనా కల్తీ ఆహారం ఉన్నట్లయితే వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి కూడా అధికారులతో వెల్లడిస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు రమేష్.